పట్టలేదు కానీ బట్ బేర్ మార్కెట్ స్టాక్స్ పరంగా బేర్ మార్కెట్ అని చెప్తాను. సో ఇది దాదాపు నెక్స్ట్ ఒక 1 or 2 months లో దీనికి ఎండ్ కార్డు పడి స్టెబిలిటీ అనేది మన ఇండియన్ మార్కెట్స్ లో రావడానికి అవకాశం ఉన్నది. సార్ యావరేజ్ చేయొచ్చా స్టాక్స్ బాగా పడితే కనుక? ఇప్పుడు ఈ వాల్యూకి వచ్చాయి కాబట్టి యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్ గా అండి మంచి కంపెనీస్ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు అండి. 2 రకాలు ఉంటాయి థీరీస్. ఒకటి ఏంటి అంటే అది ఆ కంపెనీ కంప్లీట్ గా అంటే ఫండమెంటల్స్ ఏమాత్రం అనుకూలంగా లేదు అనుకుంటే దాన్ని మనం యావరేజ్ చేయకూడదు. ఉన్న కంపెనీ ఎగ్జిట్ కావాలి. అంటే ఎలాంటి కంపెనీస్ మనం యావరేజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అని ఉంది. హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో ఇది ప్రతి పడిన సందర్భంలోనూ కొనుక్కోమని చెప్తారండి. రీజన్ ఏంటి? రీజన్ పరంగా ఇది కానీ గమనిస్తే 52 week హై కానీ గమనిస్తే 29 ఇప్పుడు 24 దగ్గర ఉంది. సో ఇది 2200 దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఇంకా 2000 వచ్చినప్పుడు అట్లా ప్రతి సందర్భంలో కొనుక్కోండి. ఎందుకంటే మన ఇండియాలో ఫ్యూచర్ అంతా కూడా ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్, తర్వాత మరి ముఖ్యంగా ఏదంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇటువంటి కంపెనీస్ అనేవి కూడా ఎంత కిందకి వెళ్ళినా కూడా మళ్ళీ పైకి వెళ్తాయి. కాబట్టి ఇటువంటి కంపెనీస్ లో మీరు ట్రేడింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇటువంటి కంపెనీస్ లో మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ లో లాస్ట్ 3 ఏళ్ళు యావరేజ్ చేసుకున్న వాళ్ళందరికీ నెగిటివ్ గా రిటర్న్స్ వచ్చింది. అట్లా భవిష్యత్తు లేని కంపెనీస్ కి లో మీరు యావరేజ్ చేయకండి. మంచి భవిష్యత్తు ఉండి మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో యావరేజ్ చేస్తుంది. సార్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ 100 ఏప్రిల్లో 14,084 వరకు వచ్చి మళ్ళీ దాదాపు 19,222 దాకా పెరిగింది. ఆల్మోస్ట్ 30% దాకా పెరిగిందని అనుకోవచ్చు. 35% పెరిగింది లో నుంచి. మళ్ళీ ఇప్పుడు 20% పైన కరెక్ట్ అయింది. ఇవాళ అయితే స్మాల్ క్యాప్ 100 అయితే 15,896 దాకా కూడా వచ్చింది. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు అవాయిడ్ చేయాలా? ఓన్లీ నిఫ్టీ 50లో ఉండాలా? ఓన్లీ లార్జ్ క్యాప్ వైపు ఉండాలా? ఏం చెప్తారు మీరు? స్మాల్ క్యాప్ అయితే అగైన్ అండి ఇప్పుడు ట్రేడింగ్ పరంగా అయితే మీరు లార్జ్ క్యాప్ లో కొనండి. మీరు మీ వ్యూ జస్ట్ ఒక డేస్ ఆర్ నెలల కోసం ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటాం. అంటే ఈ వోలటాలిటీ ఉన్నప్పుడు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉన్నప్పుడు మీరు ఏంటి అంటే ఫస్ట్ ఇండెక్స్ పెరుగుతుంది. సో అన్నప్పుడు మీరు ఇండెక్స్ స్టాక్స్ లో ఉండి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని అట్లా కొంటూ ఉంటే మీరు ఆ పని చేయండి. ట్రేడింగ్ అంటే పెద్ద స్టాక్స్ లో ఉండండి. అట్లా కాదు నాకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాను, నాకు ఒక మంచి విజన్ ఉంది, లాంగ్ టర్మ్ లో నేను ఈ కంపెనీ మీద నాకు మంచి భరోసా ఉంది, సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా కూడా ఫ్యూచర్ కనపడుతుంది. అటువంటి స్టాక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అట్లా చాలా ఉంటాయండి. మంచి బిజినెస్ ఉండి మంచి బిజినెస్ మోడల్ ఉండి ఉన్న కంపెనీస్ ఉంటాయి. అటువంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ మీరు లాస్ ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయండి, ఇంకా యాడ్ కూడా చేసుకోండి. ఓకే. సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి భయం లేదా సార్? 3-4 ఇయర్స్ అయితే ఇంకా ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతూనే ఉందండి, రోజు రోజుకి జరుగుతూనే ఉంది. కాబట్టి ఇంకా మరింత డ్యామేజ్ ఉన్నా కూడా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒకటేనా? మన ఇంటర్నల్ ఇష్యూస్ ఏం లేవా? యుఎస్ ట్రేడ్ డీలు ఇవన్నీ ఓకే అయిపోయి సేల్ త్రూ అయిపోయాయి కాబట్టి ఇంకా మన ఇంటర్నల్ ఇష్యూస్ ఏం లేవా? మనకి పెద్దగా మన ఇండియన్ ఎకానమీకి ఎటువంటి దోకా లేదండి. ఇప్పుడు మనకి బ్యాడ్ అంటే చాలా నెగటివ్ చెప్పుకోవాలంటే క్రూడ్ ఆయిల్ పెరగడమే చాలా పెద్ద మేజర్ నెగటివ్ అండి. సో డొమెస్టిక్ గా మనం ఎక్సలెంట్ గా చేస్తున్నాం డొమెస్టిక్ గా. ఎందుకంటే మన జీడిపి గ్రోత్ కావచ్చు, తర్వాత రీసెంట్ గా వచ్చిన మీరు మన కంపెనీస్ నెంబర్స్ చూడండి. లేటెస్ట్ క్వార్టర్ గా గమనిస్తే రెవెన్యూ గ్రోత్ దాదాపు 14% మనం చూసాము. సో ఇంత అద్భుతంగా డబల్ డిజిట్ గ్రోత్ ఒక క్వార్టర్ లో రావడం అనేది మామూలు విషయం కాదనమాట. అదేవిధంగా మన ఇండియన్ ఎకానమీ ఒక నెక్స్ట్ 3వ స్థాయికి వెళ్తుంది. అంటే జర్మనీ కూడా దాటే అవకాశాలు నెక్స్ట్ ఒక 1.5 years లో కనపడుతున్నాయి. సో డొమెస్టిక్ గా ఎక్స్ట్రీమ్. బట్ క్రూడ్ ఆయిల్ వల్ల ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ పెయింట్స్ లేకపోతే ఏవియేషన్ ఇటువంటివి ఒక్కటి కాదు. అంటే చాలా మంది ఏంటంటే 1-2 సెక్టార్లు ఇవి ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటారు. బట్ అవి వాటితో పాటు
ఒకటి ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మనం 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ డెఫినెట్ గా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు హైలో ఇప్పుడు ఎంత $100 ఉందండి. సో ఇదే విధంగా కొనసాగితే ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ గవర్నమెంట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది $130 దాటితే గానీ ప్రైస్ పెంచడం గురించి ఆలోచించామని చెప్పారు. ఎల్పిజి పెంచేశారు, $130 దాటితే పెంచుతామని చెప్పారు. అదే జరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం అనే కాకుండా అండి ఎలా ఉంటుందంటే మీరు అన్నది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏదైనా వస్తువు ఇప్పుడు ₹100 ఉన్నప్పుడు ఒక వస్తువు మనం కొనాలనుకున్నప్పుడు 150 వెళ్తే మనం కొనడం ఆపేస్తాం. సో ఏమవుతుంది, కంపెనీ నష్టపోతుంది. ఆ కంపెనీ ఆ ప్రొడక్ట్ తయారు చేసిన కంపెనీ నష్టపోతుంది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎకానమీలో ఒక దానికి స్ట్రాంగ్ గా దెబ్బ పడిందంటే అన్ని సెక్టర్లు స్లోగా వీక్ అయిపోతాయి. అయితే మీరు ఇంకో పాయింట్ అన్నారు, గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ రేట్ పెంచదు అన్నారు. పెంచకపోయినా గవర్నమెంట్ కి లాస్ అండి, ఎట్లయినా సరే ఇండియాకి లాస్. ఇప్పుడు $130 బ్యారెల్ కి దాటితే గానీ పెంచమన్నారు. ఎందుకంటే వాళ్ళకు కుషన్ ఉంది, 2-3 years గా కంట్రోల్లో ఉంది, $60 వరకు మాత్రం ఉంది. అప్పుడేం రేట్లు తగ్గించలేదు ఆయిల్ కంపెనీస్. నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ గమనించాలి, క్రూడ్ ఆయిల్ పెంచకపోతే ఏమవుతుందంటే కామన్ మ్యాన్ మీద ఏం కాదు, కాకపోతే గవర్నమెంట్ కి లాస్ కదా. గవర్నమెంట్ కి లాస్ అయినా కూడా మన ఎకానమీకి దెబ్బే కదా. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100 లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ క్రూడ్ ఆయిల్ పెంచకుండా ఇదే రేటుకి ఇచ్చినప్పుడు అదంతా కూడా లాస్ కిందే గవర్నమెంట్ కి లాస్ అవుతుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి లాస్ అవుతుంది. ఆయిల్ కంపెనీస్ కి మేజర్ గా ఆయిల్ కంపెనీస్ BPCL, IOC ఇవన్నీ కూడా అలా డెఫినెట్ గా అండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఇదంతా సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతే. బట్ ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ పెరగడం అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ గ్రోత్ అంటే ఇన్ని రోజులు ట్రేడ్ వార్లు అసలు యాక్చువల్ గా ట్రంప్ చేసింది ట్రేడ్ వార్లు అవన్నీ ఇండియాకి ఏం పెద్ద ఫరక్ పడలేదు. బట్ ఇది మాత్రం చాలా పెద్ద దెబ్బ అండి. ఇరాక్ కి ఎంత దెబ్బో, ఇంకోటి అమెరికాకి ఎంత దెబ్బో కానీ మన ఇండియాకి మాత్రం చాలా దెబ్బ. ఇండియాని కాదు, యుఎస్ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. మన రీసెంట్ జాబ్ డేటా చూస్తే అసలు దారుణంగా ఉంది. తర్వాత ఈ యుద్ధంలో వాళ్ళు దగ్గరగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 20 లక్షల కోట్లు నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోతూ దేశాన్ని ప్రపంచాన్ని నష్టపరుస్తున్నారు అమెరికన్స్. ముందు ఇమీడియట్ గా ట్రంప్ ని తీసి పక్కన